సో ఊహించరా మీరు కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వస్తాయి? 200 అంటే కాంగ్రెస్ మీన్స్ ఇండియా కూటమికి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకున్నారా? యూపీలో ఈ సిచ్యువేషన్ వస్తుంది అనుకున్నారా? అక్కడ మెజారిటీ తగ్గింది. ఇవి మ్యాక్సిమం ఇదేంటంటే ఇది ఓ 40-50 సీట్లు ఇటు అటు అటువైనా ఇటు వచ్చినాయి, ఇటువైనా అటు వచ్చినాయి. అయితే నేను ఊహించుకోలేదు. ఓకే, నేను అనుకున్న కనీసము 320 అంటే కూటమి ఇండియా కూటమి 320-330 దాటుతుందని. నేను ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది కదా, మినిమం ఎంత వస్తాయి అనుకున్నా. మినిమం 294 ఎంత వచ్చినాయి, ఓ 30 అనుకున్న దానికంటే తక్కువ వచ్చినాయి. కేసీఆర్ 0 ఇక్కడ సీట్స్ మొత్తం 7 ప్లేసెస్లో డిపాజిట్ పోయింది, 14 ప్లేసెస్లో థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయినారు. ఒక 2 స్థానాల్లో మాత్రమే సెకండ్లో ఉన్నారు. సో ఈ రిజల్ట్ బీఆర్ఎస్ పార్టీ ఇక లేదు అని అనుకోవడానికి అవకాశం ఉందా? లేదు వాళ్ళు మళ్ళీ పుంజుకోవడానికి ఛాన్స్ ఉందా? వాళ్ళు పుంజుకుంటే మీ పరిస్థితి ఏంది? సో వాళ్ళని మొత్తం 0 చేయడానికే మీ ప్రయత్నమా? వాళ్ళు 0 మేము ఎట్లా చేస్తాం? మేము గెలవాలని మేము వాళ్ళని 0 చేస్తానికి మా ప్రయత్నం ఎప్పుడు ఉన్నది. ఎవరిని మేము గెలుస్తానికి మేము ప్రయత్నం చేస్తాము. ప్రజలను మమ్మల్ని నమ్మితే మాకేస్తుంది, లేకుంటే కాంగ్రెస్ ప్రచారం నమ్మితే కాంగ్రెస్ను ఓటేస్తుంది. కానీ ఒకటైతే వాస్తవం, ప్రజలు వాళ్ళ మీద నమ్మకం పోయింది. 100% ఇటువంటి పార్టీలు దేశానికి, రాష్ట్రానికి, మా ప్రాంతానికి నష్టం చేస్తాయి. ఇంత ఒక కుటుంబ పాలన అంటే ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా లేకుంటే, ఓన్లీ ప్రపంచంలో లేకుండే, ఏ ప్రజాస్వామ్యం ప్రపంచంలో కుటుంబ పాలన అనేది లేకుండే. వారసత్వం ఉండేది, వారసత్వ హక్కులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల, కొన్ని రీజనల్ పార్టీలు. కానీ కుటుంబ పార్టీలు ఓన్లీ ఆ రాజపక్ష శ్రీలంకలో, మళ్ళీ తెలంగాణ ఎన్నో విధానంగా వెనుకకు పడ్డది. ఆర్థికంగా సూషాపులు పలుకని రాజకీయాలంటే 70-80 ఏళ్ళు 100 ఏళ్ళు వెనుకకేసింది రాజకీయంగా కేసీఆర్ కుటుంబ పాలన. ఇది మళ్ళీ రాదు అని నేను అనుకుంటున్నా. అండ్ వస్తే మన ప్రాంతానికి చాలా నష్టం అవుతుంది. సో బీజేపీ భవిష్యత్తులో తెలంగాణలో అధికారం వచ్చే దిశగా ఇంకా బలంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందా? తెలంగాణలో 100% వచ్చే ప్రభుత్వం 100% బీజేపీ ఉంటుంది ఇక్కడ 100%. ఎందుకంటే మేము ఈడ కాంగ్రెస్ డెఫినెట్లీ చాలా వీక్ ఉన్నది. అది మా వల్ల కాదు, అది కేసీఆర్ వల్ల. ఎందుకంటే అప్పుల పాలు చేసి ఈయన మెడల ఊరేసిపోయిండు. ఎవరు? కాంగ్రెస్. ఏమి ఊరి? ఆర్థికంగా ఊరేసిపోయిండు. ప్రభుత్వం నడిపిస్తుందుకే పైసలు లేవు. దాని మీద నుంచి అక్కడి నుంచి ఎవరో ఇక్కడ కాదు, 6 గ్యారంటీలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఢిల్లీ నుంచి 6, 7, 20 గ్యారంటీలు నెత్తి మీద పెట్టిపోయింది. పైసలు ఎక్కడనే లేవు. ప్రజల వ్యతిరేకత మొదలవుతుంది, కరెంట్ కోతలు మొదలవుతుంది, జీతాలు లేట్ వచ్చుడు మొదలవుతాయి, ఇవన్నీ కూడా అవుతుంది. అయితే ఆయన కర్మ, కేసీఆర్ కర్మ వీళ్ళు వహిస్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అయితే వీళ్ళ మీద ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఒకవేళ ఆయనతో ప్రభుత్వం ఇప్పుడు కూలిపోయింది అనుకోండి, అండ్ ఒకవేళ మేము వచ్చినాం అనుకోండి, ఆ ఊరి మా నెత్తికి పడుతుంది. అందుకే ఇది ఉంటుంది, ఇది ఉండాలి. వాళ్ళు ఒకటే ఒక తప్పు పని చేసిందంటే చెప్పేది ఉండే ఆర్థిక. ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? డిసెంబర్లో ఇస్తా అని 2 లక్షల రుణమాఫీ, తర్వాత 100 రోజులు ఇస్తా అని, తర్వాత ఇప్పుడు ఆగస్ట్ 15th కూడా పైసలు ఉండయి. ఒకవేళ ఉంటే ఒక జేబులో కొట్టేసి ఇంకో జేబులో పెట్టినట్టు, అది విద్యాశాఖనో లేకుంటే వైద్యశాఖనో లేకుంటే ఇరిగేషనో దేన్నో అక్కడి నుంచి పైసలు తీసుకొని ఇక్కడ పెట్టుడు, కానీ అది కాదు, నడవదు. అయితే ఆగస్ట్ 15th కూడా వాళ్ళకి పైసలు ఉండేవి, కేంద్రం మద్దతు. అయితే వాళ్ళ మీద నెగటివ్ ప్రజలు తిరుగుబాటు ఉన్న ప్రభుత్వం మీద అవుతుంది. ఆ 2 లక్షలు ఇవ్వలేదు, ఆ 4,000 ఇవ్వలేదు, ఈ నిరుద్యోగ వృత్తి 4,000 ఇవ్వలేదు, ఇటువంటి ఎన్నో. ఆ 500 రూపాయలే చూసినాయి. 500 రూపాయలు కూడా రాజకీయంగా చాలా మిస్టేక్ చేసారు వాళ్ళు. నిజంగానే వాళ్ళే నష్టం చేసుకుంటారు. వాళ్ళు ఏం చేసేది ఉంటారంటే, అవును మేము వాగ్దానం ఇచ్చినాము 500 రూపాయలు బోనస్ ఇస్తాం వరికి, కానీ మాకు తెలియదు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరమని తెలియదు. అప్పులు తెలిసినాయి, కానీ దాని తర్వాత విద్యారంగంలో ఎలక్ట్రిసిటీ విద్యుత్ రంగంలో చూస్తే విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్లో 1,00,000 కోట్లు లాస్ ఉందని మాకు తెలియదు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పుట్టల నుంచి ఒక్కొక్క పాము వెళ్తుంది, తెలియదు. అది తెలియకుండానే చేసింది, మా తప్పైంది. అందుకే ఇప్పుడు ఇవ్వలేము. బహుశా ఫస్ట్ మేము ఆర్థికంగా బలంగా చేసుకొని 1 ఏడాది తర్వాత ఇస్తామంటే ప్రజలు వాళ్ళ తప్పు ఒప్పుకుంటే మనుషులు గొప్పోళ్ళు అవుతారు, పార్టీలు కూడా గొప్పోళ్ళు అవుతారు. ఆ తప్పు దాచిపెట్టి మేము రేపిస్తాం, మాపిస్తాము, లేకుంటే ఇప్పుడు ఓన్లీ సన్న బియ్యంకి ఇస్తామంటే ఒక చెంపదెబ్బ పడ్డతైంది. అందరు ఆశిస్తున్నారు, అరే 500 రూపాయలు వస్తాయంటే ఇప్పుడు సన్న బియ్యంకే వస్తాయంట.